నా జీవితం ఏంటో నాకే అర్థం కావట్లేదు. చచ్చిపోవాలనిపిస్తుంది. ఏం చెయ్యాలో తెలియట్లేదు. పిచ్చెక్కిపోతుంది. ఎటైనా పారిపోవాలనిపిస్తుంది. హలో. రాజు ఎక్కడున్నారా? ఇంటి దగ్గర ఉన్నాను రా. కాలేజ్కి వెళ్ళాలనిపించట్లేదురా, సినిమాకి వెళ్దాం, వస్తావా? వస్తాను కానీ డబ్బులు తక్కువ ఉన్నట్టు ఉన్నాయిరా. డబ్బులదేముంది లేరా, నేను చూసుకుంటాను లేరా. ఇంటికి వస్తావు కదా? సరేరా. సరే అయితే ఇప్పుడు వస్తాను, ఇంటి దగ్గర ఉండు. రాజు ఎక్కడున్నావురా? వచ్చేస్తున్నాను రా. ఇంకెంతసేపు రా బాబు, బీరారా బొక్కలాగా. ఇంకెంతసేపు రా, అమ్మాయిలా రెడీ అవుతున్నావు రా బాబు. ఏట్రా బాబు, హీరోలో రెడీ అయ్యేవరా? అప్పుడే ఇంటికి వెళ్ళిపోవడం ఎందుకురా, కొంచెం సరే అయితే కొంచెంసేపు కూర్చొని ఇంటికి వెళ్దాం. సినిమా అయితే నాకు సూపర్ నచ్చిందిరా, నీకెలాగ ఉంది? నాకు నచ్చిందిరా. సినిమా మాత్రం భలే ఉంది. లవ్ స్టోరీ బాగుంది కానీ యాక్షన్ మాత్రం సూపర్గా ఉందిరా. భలే తీశారా సినిమా. సూపరే, చాలా బాగుంది. ఇంకేటైతే మరి ఏముంటాయిరా, ఇంటి దగ్గర దెంగులాడుతున్నా. పనికి వెళ్తున్నా కదరా? ఏం పనిలోకి వెళ్తున్నాను రా, ఆ మాస్కి కొన్నాను కన్నా. మీకేమరా బాబు, ప్రతిరోజు సెలూన్ షాపులు తీసుకుంటాయి, ఆ మాస్కి కొన్నా స్కేటరా బాబు. తెలుసు కదా మన సంగతే, రోజు ఎవడెళ్తాడు. మీలాంటి వాళ్ళు నెలకు 30,000 సంపాదించవచ్చురా, గవర్నమెంట్ సపోర్ట్ సరిపోదు. అయితే నీ లవ్ ఎంతవరకు వచ్చింది? లవ్వా, అమ్మాయి అయితే ఓకే కానీ పేరెంట్స్ ఒప్పుకోరో తెలియట్లేదురా. నీకే బెస్ట్ రా, లవ్ స్టోరీ అని ఉంది. నువ్వేం తక్కువేటి, 10th క్లాస్లోనే అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చావు, నువ్వు తక్కువ మరి. బాబు హీరోలో ఉన్నావు. హీరోవు గారు గుడ్డును, బయటకల్లా కనబడితే సరిపోద్దేటి, లోపల ఉండొద్దేటి కంటెంట్. ఎలాగైతే అవతరా రాజు, రన్నింగ్ ఫస్ట్లో బాగానే పరిగెట్టేవాడు కదరా, ఇప్పుడే వెళ్తాయరయ్యో. రేపు పొద్దున్న జాబ్ కొట్టాలంటే ఇలా పరిగెడితే సరిపోదు రోయ్, చూసుకో. ఇలాగైతే కష్టం రా రాజు, చాలా కష్టం. ఎలాగైతే ఏదేదో పరిగెడదాం అనుకుంటున్నావు, ఫస్ట్లో బాగానే పరిగెట్టావు, ఇప్పుడు ఏం లేదు, చాలా వెనక్కుండిపోయావు, చూసుకో మరి. ఇలాగైతే అవ్వదు, లైఫ్ ముందుకెళ్ళాలంటే పరిగెట్టలే. ఇలాగైతే అవదరా, బాగా పరిగెట్టలే రేపు నుంచి.
హాయ్ రా. రేయ్, నువ్వేంట్రా ఇక్కడ? ఇంటికి దొబ్బాయి. నీకు ఎందుకు రా, నా ఇష్టం. వెళ్తే వెళ్తే లేకపోతే మానేది. నువ్వెవడమే నాకు చెప్పడానికి? అబ్బా, మాట్లాడే ఓపిక లేదు, దొబ్బాయి. నన్ను ఎందుకు కొట్టారా? నువ్వు ఎక్కడంటూ మా అమ్మని తీసుకొస్తాను. ఏదేదో జరిగిపోతుంది. దీనమ్మ చిరాకు దొబ్బుతుంది. నా జీవితం ఏంటో నాకే అర్థం కావట్లేదు. అర్థమయ్యే లోపు జరిగిపోతుంది. హాయ్ రా రాజు. రాజు రే, ఏమైందిరా ఇలా డల్గా ఉన్నావు? ఏమైంది అసలు, ఎలా ఉన్నావు? ఏంటో అర్థం కావట్లేదురా ఈ జీవితం. ఏరు ఎలా మాట్లాడుతున్నావు? అసలు ఏంటి ప్రాబ్లం? ఒకరితో కంపేర్ చేసుకోకుండా ఉండలేకపోతున్నాను రా. ప్రతిదానికి కంపారిజన్ పెట్టుకుంటున్నాను రా. ఎంత మారుదామన్నా మారలేకపోతున్నాను రా. ఏం చేసినా అవ్వట్లేదురా. దూరంగా పారిపోవాలనిపిస్తుందిరా. తల పట్టేసి పిచ్చివాడిని అయిపోతానని భయం వేస్తుందిరా. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదురా. చచ్చిపోవాలనిపిస్తుంది. ఒరే రాజు, ఒక్క విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోరా. లైఫ్ చాలా సింపుల్ అండ్ ఈజీరా. లోపల ఒకటి ఆలోచించి బయటకు ఒకటి మాట్లాడి మనం చేసే పని ఒకటైతేనే మన జీవితం మీద మనకి ఎప్పుడు క్లారిటీ ఉంటుంది. లోపల ఒకటి మాట్లాడుతూ వేరే పని చేస్తూ వేరేది మాట్లాడితే నీలాగే జీవితం ఇలా కన్ఫ్యూజన్లో ఉంటుందిరా. అర్థమైందా? లైఫ్ చాలా సింపుల్ రా, ఇంతేరా, ఇంకేముంది. థ్యాంక్స్ రా మదన. నా జీవితానికి ఇప్పటిదాకా ఒక క్లారిటీ లేదు. ఓకేరా. థ్యాంక్స్ రా. మన వల్ల ఒకడు మారాడంటే మన జీవితానికి అదే అర్థం, పరమార్థం. మనలో చాలామంది వాడిలాగా అవుతాను వీడిలాగా అవుతాను అనుకుంటూ చాలామందితో పోల్చుకుంటూ తను ఏమవుతాడో ఏమవుదాం అనుకుంటున్నాడో ఆలోచించుకోకుండా లైఫ్ అంతా కన్ఫ్యూజన్లోనే ఉంటున్నారు. కాబట్టి ఇక్కడి నుంచైనా